ఓం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిచ్చేవి విభావయే భవానీ. ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. ఓం శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. మనకి ఈ సాధన లేనిదే కర్మ అనేటటువంటిది క్షయం కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి, పాత తరం నుంచి ఏ గాయత్రి మంత్రం అనుష్ఠానమో లేకపోతే లలితా సహస్రమో విష్ణు సహస్రమో ఏదో ఒకటి ఒక ఉపాసనా దేవతని ఉపాసిస్తూ మరి వీళ్ళంతా కూడా ముందుకెళ్ళేవారు. జాతక ఫలాలు రావాలంటే ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే, ఏమండి యూట్యూబ్లో చెప్పే జ్యోతిష్కుల కంటే మేమే బెటర్ అండి అని కస్టమర్స్ వీళ్ళు చాలా ఆస్ట్రాలజీని చాలా ఈజీగా తీసుకుంటున్నారు. లేకపోతే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి వెళ్ళి నేర్చేసుకుంటాం, లేకపోతే ఇంకో చోట ఎక్కడో మేము ఎంఏ ఆస్ట్రాలజీ చేసాం, ఇవన్నీ ఏమీ కుదరవండి. జ్యోతిష శాస్త్రం అనేటటువంటిది ఒక గురు పరంపరలో రావాలి. ఋషులందరూ ఎంఏ ఆస్ట్రాలజీలు అవి ఇవి యూనివర్సిటీల్లో చేయించారా వాళ్ళ శిష్యులకి? కాబట్టి జ్యోతిష శాస్త్రాన్ని ఒక చుక్కాని లాంటిది. ఇది మనం పూర్వజన్మ చేసినటువంటి కర్మల్ని, మరి ఇప్పుడు రేపు అనుభవించబోయేటటువంటి కష్టాల్ని సుఖాలని వీటినన్నిటిని కూడా అది చూపించి మార్చుకో నువ్వు అని చెప్తుంది. అయితే దాన్ని ఫలదీపికని తీసుకొచ్చి ఈ రెమెడీస్ చేస్తే ఇలా అయిపోద్ది, ఆ రెమెడీస్ చేస్తే ఇలా అయిపోద్ది అని అతిగా ప్రచారం చేయడం వల్ల మొత్తం ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్టుగా జ్యోతిష శాస్త్రంలో దానిపైన ఆ శాస్త్రం మీద నమ్మకం పోగొట్టేశారు. కాబట్టి మొట్టమొదటగా ఏంటంటే జ్యోతిష శాస్త్రం అనేటటువంటిది నేర్చుకుంటే వచ్చేది కాదు. ఇది ఫస్ట్ పాయింట్. ఎవరైతే ఎంఏ ఆస్ట్రాలజీలు చేసాము లేకపోతే ఈ చేసాము అని వాళ్ళని చూసి మేము కూడా చేసేస్తామని అనుకోవడం అది కేవలము మూర్ఖత్వమే అవుతుంది. గురు పరంపరలో సాధనా పరంగా రావాలి. మా గురువు గారు మధు కృష్ణమూర్తి శాస్త్రి గారు మొత్తం యావత్ ప్రపంచంలోనే నెంబర్ 1 జ్యోతిష్కులుగా, ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీకి ప్రెసిడెంట్గా, రాజమండ్రిలో ఆయనకి తిరుగులేనటువంటి పేరు ప్రపంచం అంతా. శకుంతలాదేవి లాస్ట్ 10 years వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ ఆమె రావడము, మేము ఉమారామలింగ కళ్యాణ మండపంలో జ్యోతిష సదస్సులు పెడితే అక్కడికి రావడము, ఆమెకు మేము మా గురుగారు ముహూర్తాలు పెట్టడం ఇవన్నీ చేసేవారు. అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు వీళ్ళంతా కూడా వచ్చేవారు. అది మా గురుగారు సర్కిల్. అది గురు పరంపరగా రావాలి. అలాగే ఈ సాధన అనేటటువంటిది ముఖ్యం. ఎవరో ఒక దేవత ఆరాధన ఉండాలి, లేకపోతే జ్యోతిష శాస్త్రం ఫలించదు, ప్రిడిక్షన్స్ చెప్పలేము. అలాగే మోడర్న్ సైన్స్ని కూడా మనము దాన్ని బ్లెండ్ చేయాలి, ప్రాచీనమైనటువంటి ఈ ఋషి శాస్త్రాన్ని, ఋషిప్రోక్తమైన జ్యోతిష్ శాస్త్రాన్ని. అందువలన మనకి శంబాలా గ్రామం అని ఇప్పుడు ఈ మధ్యకాలంలో సినిమా వచ్చింది చూడండి మీరు. శంబాలా బై ముల్లపూడి సత్యనారాయణమూర్తి అని మీరు యూట్యూబ్లో చూడండి, కొడితే వస్తుంది. అందులో కాన్సెప్ట్ ఏమిటంటే ద ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ది అర్త్, మొట్టమొదటగా ఏర్పడినటువంటి భూభాగము బ్రహ్మదేవుడు సృష్టించిన దాంట్లో మొట్టమొదటి భూభాగం అని నేను చెప్తున్నాను. ఇప్పుడు వీడియోస్ అన్నీ చూడండి. అందులో ఇప్పుడు మొన్న సినిమా శంబాలా సినిమా వచ్చింది కదా, మరి ఆ సినిమాలో సేమ్ జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనకు సర్టిఫై చేసిందని నేను చెప్పాను అక్కడ. అది ఎక్కడండి? రాంచీ దగ్గర 120 కిలోమీటర్ల దగ్గర ఆనంద్ నగర్ అని గూగుల్ చేయండి, యూట్యూబ్లో చూడండి వస్తుంది. అక్కడ అదే శంబాలా నగరం, పురూలియా జిల్లా, వెస్ట్ బెంగాల్లో నేను చెప్పాను. అది మా గురువుగారు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్, ఈయన ఎవరో కాదు, సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు ఆయన. ఆయన చెప్పినటువంటి ఈ యొక్క శంబాలా గ్రామం, అక్కడ ఫాసిల్స్ తీసాం. ఫాసిల్స్ అంటే ఏంటంటే 1,00,000 సంవత్సరాల, కోట్ల సంవత్సరాల క్రితం పూలులు, డైనోసర్లు ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ రాకుగా, వాటి స్కల్స్ అన్నీ కూడా రాకుగా మారతాయి, రాయిగా. అవన్నీ కూడా మేము లేక్ గార్డెన్స్లో కలకటాలో మా గురువుగారి యొక్క మధుమైంష అని మా గురువుగారి క్వార్టర్స్లో ఇప్పటికీ ఉన్నది. ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అది. ఎలా అంటే కంప్లీట్ ఆనందనగర్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఇవి ఎలాగైతే స్వామి వివేకానంద గారు గాంధీ పోర్బందర్ గాంధీ ఆశ్రమం, మహాత్మా గాంధీ ఆశ్రమంలో ఎలాగైతే మీరు వెళ్ళి చూడగలుగుతారో అలా ఎగ్జిబిషన్గా మేము పెట్టాం. కాబట్టి ఇది వరల్డ్లోనే ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్నటువంటి సంస్థ ఆనంద మార్గ అంటే. అలాగే ఈ యొక్క ఈ అక్కడికి వెళ్ళి మనము ఈ ఫాసిల్స్ని చూడొచ్చు అనమాట. అదే మీటిఆర్ కింద ఆకాశంలో నుంచి ఒక ఇంకొక ప్లానెట్ యొక్క భాగం పడినట్టుగా సినిమాలో చూపించారు.
అలాగే దీన్ని సర్టిఫై చేసేది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పాను. ఇది భూభాగం సర్టిఫై చేసింది. అలాగే నేషనల్ ఎన్జిఆర్ఐ, నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ సెంటర్లో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి శ్రీవాత్సవ గారు, ఆర్యన్ అనే శ్రీవాత్సవ గారు, ఆయన మొన్నే రిటైర్ అయ్యారు సార్. సో ఎన్జిఆర్ఐ సర్టిఫైడ్ చేసింది మనం చెప్పాం. అదేవిధంగా ఈ సినిమాలో కూడా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అదే మన ఎన్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారిని విక్రమ్ని మరి పంపించడం అనేటటువంటిది ఆ స్టోన్ని చూడడం కోసం వెళ్ళడం, రీసెర్చ్ చేయడం చూపించారు సినిమాలో. అదేవిధంగా శంబాలా గ్రామంలో సాధన ఒక సుషుమ్నా నాడి అని చెప్పి వాళ్ళు ఏదో సినిమాటిక్ లాగా తీశారు. అయితే యాక్చువల్గా ఏం చెప్పబడిందంటే ఈ శంబాలా నగరంలో చేసేటటువంటి సాధన 100 రెట్ల కోట్ల రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది అని చెప్పారు. రామ 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 అని దాని ముందు ఒక శ్రీ పెట్టేస్తే చాలు, కోట్ల రామ నామాలు జపించినంత ఫలితం వస్తుందని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం, దానికి సమానము, తత్తుల్యం రామనామ వరాలని చెప్పింది. కాబట్టి శంబాల గ్రామంలో చేసేటటువంటి సాధన వేల రెట్లు, కోట్ల రెట్లు అధిక ఫలితం ఇస్తుంది. ఇది మనం చాలా మెచ్చుకోవాలి. ఎందువలంటే మనం చెప్పినటువంటి కాన్సెప్ట్ అప్పట్లో కూడా శక్తి సినిమాలో మెహర్ బాబా గారు, మెహర్ రమేష్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని హీరోగా పెట్టినప్పుడు ఈ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి కాన్సెప్ట్నే మా గురువు గారు, ప్రధాన పూజారి అయినటువంటి బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం అర్చకులు మన దత్తాత్రేయ శర్మ గారు ఆ స్టోరీ కాన్సెప్ట్ ఇచ్చారు. అప్పుడు నేను ఉన్నాను. అక్కడ కూడా ఏం చెప్తారంటే 18 శక్తిపీఠాలకి సమష్టి స్వరూపం విజయవాడ అని చెప్తాం మేము, బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం. అలా 18 శక్తిపీఠాలకి సెట్లు వేసి అక్కడ ఈజిప్ట్లో ఉన్నటువంటి విలను వచ్చి ఒక స్తంభాన్ని ఈ ఒక మోడల్ వేశారు బెజవాడ దుర్గాదేవి గుడిలాగా, సమష్టి స్వరూపంలాగా. ఆ పీఠాన్ని ఇలా కొడితే అక్కడ అష్టాదశ శక్తి పీఠాలు కదిలిపోతాయి. అక్కడ కూడా మా గురువు గారు చెప్పిన కాన్సెప్ట్నే ఎగ్జాక్ట్గా మెహర్ రమేష్ గారు చక్కగా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆయన యొక్క వీడియో పార్ట్ 4 రిలీజ్లో, శక్తి పార్ట్ 4 రిలీజ్లో ఆయన మా గురుగారి పేరు చెప్తూ కృతజ్ఞతలు చెల్లించుకున్నారు. అలాగే ఇక్కడ శంబాల గ్రామంలో కాన్సెప్ట్లో కూడా ఇక్కడ సాధన అనేటటువంటిది ఈ సినిమాలో చాలా మెచ్చుకోవాలి మనం. ఎందువల్లంటే ఇప్పుడు ఈ కాలంలో మైథలాజికల్ స్టోరీస్ తీస్తూ బాగా యూట్యూబ్లో వచ్చినటువంటి వాళ్ళు ఫేమ్ అవ్వాలని కేవలం ఉద్దేశంతో తప్ప, శంబాల అనేది ఎక్కడో హిమాలయాల అవతల ఉంటుంది, 64 అడుగుల మనుషులతో నేను చూశాను, నేను వెళ్ళాను, మనుషులు వెళ్ళలేరు, తర్వాత శివపార్వతులు మాకు భోజనం పెట్టారులాగా ఇదంతా పిచ్చి పిచ్చిగా చెప్తూ మైథలాజికల్ స్టోరీ అది అని చెప్పుకొచ్చారు. వాళ్ళకంటే ఎగ్జాక్ట్గా మనం ఈ చిత్ర నిర్మాతల్ని, దర్శకుల్ని, ఆ రైటర్ని మనం చాలా చక్కగా అభినందించాలి. ఎందుకంటే ఒరిజినల్ ఫ్యాక్ట్తో చూపించారు. ఆ శంబాల గ్రామం ఎక్కడో కాదు, సెర్చ్ చేసుకోండి, ఆనంద్ నగర్, వెస్ట్ బెంగాల్, పురూలియా, పుందాక్ రైల్వే స్టేషన్ పేరు, పిన్ కోడ్ మెట్లతో సహా సినిమాలు చూపించారు. కాబట్టి మీరంతా కూడా ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు జరుగుతుందండి అక్కడ ధర్మ మహాసమ్మేళనము. ఆనంద్ మార్గ డిఎంఎస్ అని కొట్టండి, వచ్చేస్తుంది యూట్యూబ్లో. 10,000 మంది సాధువులు, లక్షల మంది భక్తులు, వీళ్ళంతా కూడా బాబా నామ్ కేవలం అనేటటువంటి మంత్రంతో వీళ్ళంతా కూడా అక్కడ కీర్తన చేస్తారు. అంటే అల్టిమేట్ మంత్రము కలియుగాంతానికి వచ్చేసరికి శంబాలా గ్రామంలో చేసే మంత్రం బాబా నామ్ కేవలం. ఎలా ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, బం బాబా అని ఎలాగో ఆ శివుడి మంత్రం అనమాట. కాబట్టి మనం ఇలాంటి విశేషాలు మనం ఎన్నో తెలుసుకుందాం. ఆ శంబాలా గ్రామాన్ని ఈ ద్వాదశ రాజులు అక్కడి నుంచి పడినటువంటి మీటియార్, ఆ రాయి ఏ విధంగా అయితే ఆ సుషుమ్న ఆ వైరస్ ని వాళ్ళకి వచ్చే ఆ సినిమాలో చిన్నపిల్లలకు అందరికి వచ్చే వైరస్ ని గుడి గంటల ధ్వనులతో, ఆ దీప సౌండ్లతో అది ఎలాగైతే అదృశ్యం చేశారో, నెగిటివ్ ఎనర్జీని తీసేశారో, అలాగా శంబాలా గ్రామంలో ఉన్నటువంటి ఆ యొక్క వైబ్రేషన్స్ ఈ 12 ద్వాదశ రాసులకి ఆ బాబానాం కీర్తనం కేవలం అనేటటువంటి కీర్తన చేయడం ద్వారా ఆ సౌండ్ వల్ల, ఆ సౌండ్ ఎనర్జీ వల్ల మనలో ఉన్నటువంటి దగ్గర ఉండక్కర్లేదు అనమాట. ఆ సౌండ్ ఎనర్జీ బాబా నామ్ కేవలం మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. మీ ఇంట్లోనే చేసుకోవడం ద్వారా అక్కడ మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీని మీరు పోగొట్టేసుకోవచ్చు. కావాల్సి ఆ సినిమా కూడా చూడండి, శంబాలా సినిమా చూడండి, అందులో నెగిటివ్ ఎనర్జీ ఎలా పోయిందో. అలాగే బాబా నామ్ కేవలం అనే కీర్తనతో, అది సుప్రీం అల్టిమేట్ మంత్రం, అది ఓం నమ శివాయ అష్టాక్షరి మంత్రం అది. కాబట్టి దానికిలాగా మీరు చేసుకోవచ్చు. అవన్నీ కూడా సీక్రెట్స్ చెప్తాం. అందువల్ల ఇదంతా మా స్టూడెంట్స్కి మేము చెప్తున్నాం. కాబట్టి ఇది టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్కి తెలిసినటువంటిది. టోటల్గా హైలీ ఎడ్యుకేటెడ్ నోబెల్ ప్రైజ్ విన్నర్ అయినటువంటి డాక్టర్ రవిబాత్ర
మా గురువు గారు ప్రభాత్ రంజన్ సర్కార్ గారు శిష్యుడు. ఆయన ఇచ్చినటువంటి ప్రగతిశీల ప్రయోజక తత్వం ప్రౌట్ అనేటటువంటి సిద్ధాంతంతో ఆయన దాని మీద వర్క్ చేసి నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నాడు. ఇవన్నీ కూడా గూగుల్లో చూసుకోండి. నోబెల్ ప్రైజ్ విన్నర్ డాక్టర్ రవి బత్రా 1993 ఎకనామిక్స్ అని ప్రౌట్ అని కొట్టండి వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం ఈ ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి ఏ విధంగా ప్రభావితం చేస్తే ఒక్కొక్క రాశి వారికి చెప్తాను. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి అంతా కూడా మీరు శంబాల సినిమా చూడండి. అందులో హీరో ఈ మిథున రాశి వాడే అనమాట. అతను ఎంతసేపు సైన్స్ నే నమ్ముతాడు. మామూలుగా దేవుళ్ళని నమ్మడు, ఆ దెయ్యాలని నమ్మడు ఆ సినిమాలో. కాబట్టి ఆ అందులో మీరు కూడా అవే లక్షణాలు మిథున రాశిలో పుట్టినటువంటి వాళ్ళ హీరో కూడా మిథున రాశి వాడే కాబట్టి అందులో విక్రమ్ పాత్రలో నటించాడు. కాబట్టి మీరు కూడా అదే రాశికి చెందిన వాళ్ళు, మొనగాళ్ళకే మొనగాళ్ళు మీరు. కాబట్టి ఈ సినిమాలో ఏ విధంగా అయితే చెప్పబడిందో మిథున రాశి వాళ్ళకి అందరికీ కూడా శంబాల గ్రామంలో అల్టిమేట్ గా సక్సెస్ పొందారు. కాబట్టి మీరు కూడా ఈ యొక్క గురు బలం మీకు తక్కువగా ఉన్నప్పటికీ మొట్టమొదట్లో అతను కూడా చాలా కష్టాలు పడ్డాడు కాబట్టి ఇంతవరకు ఆడపడుచులతో అత్తగారులతో అత్తవారింట్లో మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అనేటటువంటి ధోరణితో మీరు వెళ్ళారు. కానీ ఇప్పుడు మీరు వాళ్ళని అర్థం చేసుకోవడం కొంచెం పరిస్థితులు అనేటటువంటి కొంచెం లాస్ట్లో మిమ్మల్ని అర్థం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి మిథున రాశి వాళ్ళకి ఉద్యోగాలు బ్రహ్మాండంగా చేస్తారు. జీతబత్యాలన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు రావడం జరుగుతాయి. ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇతర రంగాల్లో ప్రైవేట్ ఉద్యోగాల్లో కోల్పోయినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి మనకి ఐరన్ బిజినెస్లు సక్సెస్ఫుల్గా మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎలా అండ్ ఈ ఇటుకల వ్యాపారము, బట్టి తర్వాత జాడీల వ్యాపారము, ప్లాస్టిక్ కవర్స్, తర్వాత సాఫ్ట్వేర్ ఫ్యాక్టరీస్, ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా మీకు కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారి మహిళలంతా కూడా వీళ్ళ సోదరులు కానీ వీళ్ళ సిస్టర్స్ కానీ విదేశాల్లో ఉండడం వల్ల వీళ్ళు కూడా విదేశాల్లో కొంచెం ఈర్షపడడం, మిమ్మల్ని చూసి వాళ్ళు ఈర్షపడడం, కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో మరి బాబానాం కేవలం అనేటటువంటి ఈ మంత్ర జపం చేసుకోవడం ద్వారా మీలో ఉన్నటువంటి నెగిటివిటీ ఆ సినిమాలో ఎలా అయితే తీసేశారో ఆ విధంగా ఈ యొక్క ల్యాండ్స్ అన్ని కూడా మీకు అధిక ధరలు మీకు పొందడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా మైగ్రేన్ తలనొప్పులు, నిద్రలేమి, పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల నిద్ర లేకపోవడం ఇలాంటివన్నీ కూడా చూస్తారు. కాబట్టి శంబాలా గ్రామం, ఆ శంబాలా సినిమా చూడండి చక్కగా. అంతా చాలా రియలిస్టిక్ గా తీసాడనమాట. మనం చెప్పిన కాన్సెప్ట్లే మన వీడియోలో కూడా చూడండి. శంబాలా బై ముల్లపూడి సత్యనారాయణమూర్తి అని. ఎగ్జాక్ట్లీ. అంతేగాని అంటే ఈ మిథున రాశి వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే మీరంతా కూడా ఇక్కడ ఈ 2026లో ఇంకా తెలివైన వాళ్ళు అయిపోతారు. కారణం ఏంటంటే సైన్స్ ని కూడా నమ్ముతూ శాస్త్రం కూడా సైన్సేరా నాయన అని తెలుసుకోగలుగుతారు ఫైనల్ గా. ఎవరో పనికి మాలిన వాళ్ళంతా మేము ఆవు శంబాల అనేది హిమాలయ పర్వతాల అవతల ఉంది, మనుషులు వెళ్ళలేరు, మనుషులు వెళ్ళలేదని చెప్పడం ఎందుకే, కల్పితాలు అంటారు. మళ్ళీ వాళ్ళే ఆస్ట్రల్ ట్రావెల్ చేయాలి, మనుషులు ఎవరు వెళ్ళలేరు అంటారు ఓ పక్క. మళ్ళీ ఇంకో పక్క మేము శివపార్వతులు మాకు భోజనాలు పెట్టారు, మేము తినేసాము, అక్కడ చూసేసాము, మనుషులు 64 అడుగుల పొడుగు, ఏంటి ఇదంతా. కాబట్టి డైరెక్టర్ చాలా గొప్ప వ్యక్తి. మరి అతను కూడా కర్కాటక రాశిలో పుట్టడం, హీరో ఏమో మిథున రాశిలో పుట్టడం జరిగిందనమాట. కాబట్టి ఈ సంబాల గ్రామంలో మీరు ఆ సినిమా చూసిన తర్వాత ఈ యొక్క పరిహారాలు కూడా మనం చేసుకోవాలి. ఏంటి ఆ పరిహారాలు మిథున రాశి వారు అంటే మనకి ఇక్కడ ఈ యొక్క బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి. బుధుడికి కిలోంపావు పెసల్ని పసుపు ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యలో ఒకటైనటువంటి త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఏముంటాయండి ఇప్పుడు రాశి ఫలాల్లో మీరు ఆశించేది మీ పిల్లల పెళ్ళిళ్ళు ఫిబ్రవరి 1 దాటిన తర్వాత 2026 సంవత్సరంలో జరుగుతాయి. ఇంకా ఈ పరిహారాలు చేసుకోవడం, బాబానాం కేవలం అనే మంత్ర జపం చేసుకోవడం ద్వారా మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోయి 1000 రెట్లు, కోట్ల రెట్లు మీకు శంబాల గ్రామం కలియుగ భవిష్యత్తు పురాణంలో కూడా చెప్పబడింది శంబాల గురించి. అక్కడ చెప్పబడినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు జరుగుతాయి. శుభమస్తు.